హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే గుండమ్మ వాళ్ళ మామయ్య బయట నుంచి వచ్చి, అమ్మ వైష్ణవి కొంచెం కాఫీ తీసుకురా అని చెప్పి సోఫాలో కూర్చుంటారు. ఇక అక్కడే కొంచెం దూరంలో వైష్ణవి ఉంటుంది, కూర్చొని ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంటుందన్నమాట. తనకి వినిపిస్తుంది కానీ వినిపించినట్టు యాక్షన్ చేస్తూ ఫోన్లో చూస్తూ ఉంటుందన్నమాట రీల్స్ని. అలా 2-3 సార్లు అయినా, అమ్మ వైష్ణవి నిన్నేనమ్మా కాఫీ కాఫీ అని చెప్పి 2 సార్లు పిలిచినా కూడా వైష్ణవి మాత్రం పలకదనమాట. ఉలుకు పలుకు లేకుండా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఈయనేంటి నాకు పని చెప్తున్నాడు, నేనేమైనా ఇంటి పని మనిషినా ఏంటి అని చెప్పి మనసులో అలా విని కూడా కావాలని ఇక పట్టించుకోకుండా అలా చేస్తూ ఉంటుంది. ఇక ఆల్రెడీ రూమ్లో ఉన్న గుండమ్మ బయటకు వస్తుంది. అయ్యో మామయ్య గారు కాఫీ అడుగుతున్నారు, ఈ వైష్ణవి ఇవ్వట్లేదు అని చెప్పి గబగబా గుండమ్మ కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని తీసుకొచ్చి, ఇదిగోండి మామయ్య కాఫీ తీసుకోండి అని చెప్పి ఇస్తుందన్నమాట. ఇక అప్పుడు శ్రీనివాసరావు, అయ్యో ఇదేంటమ్మా నువ్వు కాఫీ పెట్టి తీసుకొచ్చావు, నీకు ఆరోగ్యం బాగలేదు కదమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. పర్వాలేదు మామయ్య అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన ఆదిత్య గమనించి, అదేంటి గుండమ్మ నువ్వు కాఫీ తీసుకొచ్చావు అనగానే, అదే నాన్న నేను చెప్తున్నాను, గుండమ్మ కాఫీ తీసుకొచ్చింది, నేను వైష్ణవిని అడిగాను అని చెప్పి అంటూ ఉంటారు శ్రీనివాసరావు. ఇక అప్పుడు ఆదిత్య, అయినా వైష్ణవి ఏం చేస్తుంది, ఇంట్లో ఉంది కదా, వైష్ణవి వైష్ణవి అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటే, అయ్యో ఇప్పుడు ఏమైందండి అని చెప్పి గుండమ్మ అంటుంది. నీకు తెలియదులే గుండమ్మ, నీ ఆరోగ్యం బాగలేదు కదా, ఇంట్లో వైష్ణవి ఉంది కదా, నీకు కానీ మా నాన్న కానీ ఏమైనా అవసరం ఉంటే వైష్ణవి చూసుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటారు ఆదిత్య. ఈ లోపల వస్తుందన్నమాట వైష్ణవి. ఏంటి బావగారు అని చెప్పి అనగానే, ఏంటి వైష్ణవి ఇంట్లో ఉన్నావు కదా, గుండమ్మకు కానీ మా నాన్నకు కానీ అవసరం ఉంటే చూసుకోవాలి కదా నువ్వే, మా నాన్న కాఫీ అడిగాడు ఇవ్వలేదే అని చెప్పి అనగానే, అయ్యో మావయ్య మీరు కాఫీ అడిగారా, నాకు వినిపించనే లేదే అని చెప్పి అంటుంది వైష్ణవి. అదేంటమ్మా వినిపించిపోవడం, ఇక్కడేగా ఉన్నావు, 2-3 సార్లు నేను పిలిచాను కూడా అని చెప్పి అంటూ ఉంటారు శ్రీనివాసరావు. అయ్యో మావయ్య నాకు వినిపించలేదు అనగానే, వినిపించకుండా ఉండడానికి నువ్వేం చేస్తున్నావు అని చెప్పి గుండమ్మ అంటుంది. అంటే ఫోన్లో రీల్స్ చూస్తున్నా గుండమ్మ అని చెప్పి అంటుంది వైష్ణవి. అసలు నేను రూమ్లో ఉన్న నాకే వినిపించింది మావయ్య గారు కాఫీ అడుగుతున్నారని, నీకు వినిపించలేదా, ఇక్కడేగా కూర్చున్నావు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, వినిపించలేదు కాబట్టే కదా నేను పెట్టింది, లేదే లేకపోతే నేను మావయ్య గారు అడగంగానే కాఫీ పెట్టకపోదునా అని చెప్పి అంటుంది వైష్ణవి. ఇక ఇప్పుడు ఆదిత్య, మరీ వైష్ణవి మరీ చేస్తున్నావు, అసలు వాళ్ళకి నిజంగా ఏదన్నా ఆపదలు ఏమన్నా ఉంటే ఇలాగే వినిపించుకున్నట్టు పట్టించుకున్నట్టు ఉంటావా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, అంతేలేండి బావగారు, ఇంట్లో నేను ఎవరికి నచ్చుతానని, ఎప్పుడు ఎంత మంచి పని చేసినా ఏ చేసినా నన్ను మెచ్చుకునే వాళ్ళు ఉండరు, పొగిడే వాళ్ళు ఉండరు, అంతేలే నాకు వినిపించింది, ఆయన కూడా వీళ్ళకి నేను పని చేసేది ఏంట్లే అని చెప్పి నేను కాఫీ తీసుకురాలేదు, అదేగా మీరు అనుకోండి, నేను ఎప్పుడు మంచిదాన్ని కాబట్టి మీకు అంతేగా, నేను ఓన్లీ అని వంట చేసినా అదిగో గుండమ్మే చేయాలి, ఏ చేసినా గుండమ్మే చేయాలి, ఇన్ని సంవత్సరాలు గుండమ్మే చేసింది కదా, నేను చేస్తే ఎవరికి నచ్చుతుందా ఏంటి అని చెప్పి అనగానే, అప్పుడు ఇక శ్రీనివాసరావు, అవునమ్మా ఇన్ని సంవత్సరాలు గుండమ్మే చేసింది, తనే చేసింది, బాగుండేది కూడా మాకు, కానీ ఇప్పుడు తనకి ఒంట్లో బాగలేదు కదా, అందుకే నిన్ను చేయమంటున్నాము అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే, అప్పుడు వైష్ణవి, ఏంటి ఏమైంది గుండమ్మకి, బాగానే ఉంది కదా, నడుస్తుంది తిరుగుతుంది, తన పనులు తను చేసుకుంటుంది, ఇంకేంటి బాగోకపోవడానికి అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, ఇక గుండమ్మ, మామయ్య నాకు బాగానే ఉంది, ఇక్కడి నుంచి నేనే చేసుకుంటాను, ఆయన డాక్టర్ గారు కూడా పనులు చేసుకోమనే చెప్పారు కదా, కొంచెం అటు ఇటు నార్మల్గా కొంచెం ఎక్సర్సైజ్లు అవి చేస్తూ ఉంటే నాకే కొంచెం తేలిగ్గా ఉంటుందని డాక్టర్ గారు చెప్పారు కాబట్టి నా పనులు నేను చేసుకుంటాను, ఇంట్లో పనులు కూడా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. విన్నారుగా, గుండమ్మ చేస్తుందంట, మీకు కూడా గుండమ్మేగా చెయ్యాలి, నేను చేసినా ఎవరికి నచ్చుతుందనగా, అయినా నేను నిజం చెప్పినా కూడా నమ్మనే నమ్మరు, నాకు వినిపించలేదంటే ఎవరైనా నమ్ముతున్నారా, అందుకే నాకు వినిపించింది కావాలని తీసుకురాలేదు, ఇదేగా మీకు కావాల్సిన ఆన్సర్ అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది వైష్ణవి. ఇదేంటమ్మా వైష్ణవి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే, మామయ్య వైష్ణవి గురించి తెలిసిందే కదా, ఎప్పుడు తను అలాగే మాట్లాడుతుంది, అయినా ఏముంది ఏమండి మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి అంటుంది గుండమ్మ. ఇక లోపలికి వెళ్తుందల్లా వైష్ణవి ఆగిపోయి, ఏంటిది హాస్పిటల్ అంటుంది అని చెప్పి అక్కడ చాటుగా నించొని చూస్తూ ఉంటుంది వైష్ణవి. ఎందుకు ఏమైనా ఒంట్లో నలతగా ఉందా, హాస్పిటల్కి వెళ్దామా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, అయ్యో కాదండి నాకు బాగానే ఉంది ఒంట్లో, అది నాకు కిడ్నీ ఎవరు డొనేట్ చేశారో తెలుసుకోవాలండి అనగానే, అప్పుడు ఆదిత్య, అదేంటి నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను కదా, ఎవరు కిడ్నీ ఇచ్చారనేది తెలియదు కదా అనగానే, మీరు అడిగితే ఎవరు చెప్పరండి, నేను ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను, నేను అడుగుతాను, ఖచ్చితంగా ఎవరిచ్చారనేది తెలుస్తుంది అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, పోనీ తీసుకెళ్ళరా, గుండమ్మ అడిగితే ఖచ్చితంగా తెలియచ్చేమో అని చెప్పి ఆదిత్యతో శ్రీనివాసరావు అంటూ ఉంటే, ఇక అక్కడే ఉన్న వైష్ణవి కొంచెం దూరంలో, ఇదేంటి హాస్పిటల్ అంటుంది, దీని మాటలతో ఎవరిదైనా నిజం చెప్పించేయగలది గుండమ్మ, వెళ్ళిందంటే ఖచ్చితంగా పల్లవి కిడ్నీ డొనేట్ చేసిందని తెలిసేసుకుంటుంది, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వైష్ణవి.
మరోపక్క పల్లవి తన రూమ్లో ఉంటే కాల్ వస్తుందనమాట. ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మేడం కాల్ చేస్తున్నారు ఏంటి అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఎఫ్ఎం నుంచి అనమాట. ఏంటి పల్లవి 2 రోజుల నుంచి రావడం లేదు అని చెప్పి అనగానే, అదే మేడం ఇంట్లో కొంచెం ప్రాబ్లంగా ఉంది, 2 డేస్ రానని చెప్పాను కదా అని పల్లవి అంటుంది. చెప్పావు కానీ నీ షో ఎంత పాపులర్ అనేది తెలుసు కదా, ప్రతి ఒక్కరు కోకిల ఎప్పుడొస్తుంది అని అడుగుతున్నారు, ఎప్పుడొస్తావు కోకిల, త్వరగా వచ్చేసేయి, నీ షో కంటిన్యూ చేయి అనగానే, వస్తాను మేడం ఇవాళైతే రాలేను, రేపు ఖచ్చితంగా వస్తాను అని చెప్పి అనగానే, సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగగానే పల్లవి వెనకాలే ఉంటాడనమాట చరణ్. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడికో వస్తానంటున్నావు అని చెప్పి చరణ్ అనగానే, ఇదేంటి ఈయన ఉన్నాడు వినేశాడా ఏంటి అని మనసులో అనుకొని పల్లవి, అది మా ఫ్రెండ్ కాల్ చేసిందండి, రేపు పిక్నిక్ అంట రమ్మంటుంది, వస్తానంటున్నాను అని చెప్పి పల్లవి అనగానే, అప్పుడు చరణ్, ఏంటి నేను చిన్న పిల్లోళ్ళ కనిపిస్తున్నానా, మరి అస్సలు ఏమీ తెలియని అమాయకుడిలాగున్నానా, నువ్వు మాట్లాడింది మొత్తం అంతా విన్నాను, మర్యాదగా చెప్పు ఎవరితో మాట్లాడావు అనగానే, ఏంటి వినేశాడా ఏంటి కొంపతీసి మనసులో అనుకుంటూ ఉంటుంది పల్లవి. లేదండి నిజంగా చెప్తున్నాను, ఫ్రెండే కాల్ చేసింది అనగానే, అవునా ఎవరు ఫ్రెండ్ అని చెప్పి చరణ్ అడుగుతాడు. అదే బస్తీలో ఉంటుంది కదా తను పిలిచింది అనగానే, బస్తీలో ఉన్న ఫ్రెండ్ పిక్నిక్కి రమ్మంది, నమ్మాలి, నిజం చెప్తావా లేదా, నువ్వు ఏదో నా దగ్గర దాస్తున్నావు, ఎక్కడికో వెళ్తున్నావు చెప్పడం లేదు, ఏదో చేస్తున్నావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఏంటండి ఎక్కడికో వెళ్ళేది, నేనేమైనా అందరికి కళ్ళు కప్పి దాచుకొని ఎవరికి తెలియకుండా చెప్పకుండా జాబ్కి ఏమైనా వెళ్తున్నానా, జాబ్ చేస్తున్నానా అని పల్లవి అనగానే, జాబా, నేను ఇప్పుడు జాబ్ అని అనలేదే, ఎందుకు జాబ్ అని నోట్లో నుంచి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇదేంటి ఇలా అనేసాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో పల్లవి. అబ్బా చెప్తున్నాను కదండి, ఫ్రెండ్ ఫోన్ చేసిందని, ఫ్రెండే చేసింది, పిక్నిక్ అనే అనింది, అయినా వెళ్ళేది ఇప్పుడు కాదు రేపు అనగానే, నువ్వు రేపు కానీ ఎక్కడికైనా ఇప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళడానికి లేదు నాకు చెప్పకుండా, అయినా ఫ్రెండ్ పిక్నిక్ అంటున్నావు కదా నేను కూడా వస్తాను అని చరణ్ అంటాడు. మీరెక్కడికండి అనగానే, అదే పిక్నిక్ అన్నావు కదా నీతో పాటే నేను అనగానే, నా ఫ్రెండ్తో నేను వెళ్తే మీరెందుకండి అని పల్లవి అంటూ ఉంటే, అప్పుడు చరణ్, నేను నీ హస్బెండ్ని కదా నీతో పాటు నేను రావచ్చు, నేను కూడా వస్తాను, రేపు మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది నాకు తెలియాల్సిందే, నేను ఇంట్లో నుంచి పంపించను అని చెప్పి అంటూ ఉంటే, ఆహా నన్ను పంపించనా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అసలు నా ముందు నీ బలం ఎంత ఉండు అని చెప్పి చరణ్ పల్లవి 2 భుజాలు గట్టిగా పట్టుకుంటాడు. ముందు అసలు నన్ను కలిపి చూడు, నన్ను దాటి నువ్వు వెళ్ళగలుగుతావా అని చెప్పి అనగానే, ఉండండి నేను తోస్తాను సరిపోతుంది అని చెప్పి పల్లవి అనగానే, నువ్వు నన్ను తోయలేవు నీకంత బలం ఉందా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, చూడండి అని చెప్పి పల్లవి గట్టిగా తను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటేనే ఇటు చరణ్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడనమాట బలానికి. ఏంటి నన్ను తోసేసావేంటే అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, మీరేగా నా బలం చూపించమన్నారు, తొయ్యమని చూపించమన్నారు కదా అని పల్లవి అనగానే, ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళి కర్ర తీసుకొస్తాడు. చూసావా కర్ర ఎంత లావుగుందో, నన్నైతే వెనక్కి తోసేసావు, ఈ కర్రని విరిపించి చూపించవే, కావాలంటే చేతులు కూడా వాడు, 2 చేతులు వాడు నీ ఇష్టం అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, 2 చేతులు ఎందుకండి, ఒక్క చిటికెన వెళ్ళి చాలు విరిగిపోతుంది అని చెప్పి పల్లవి తన చిటికెన వేలుతో కర్రని ఇలా అనగానే కర్ర మధ్యలోకి ఇరిగిపోతుంది. ఇదేంటి చిటికెన వేలుతో ఇలా అనగానే కర్ర ఇరిగిపోయింది అని చెప్పి చరణ్ షాక్ అయి చూస్తూ ఉంటే, అది మరి నా బలం అని చెప్పి అంటాడనమాట. పల్లవి అంటుంది. ఇక చరణ్ షాక్ అయిపోతాడు. అబ్బా సరే రండి, ఇప్పుడు కాదు కదా నేను బయటకు వెళ్ళేది, రేపు రండి పడుకుందాము అని చెప్పి కింద చాపేసి దుప్పటేసి రండి పడుకుందాము అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏంటి నువ్వు పడుకో, నేను నీ దగ్గర పడుకోను, నేను వెళ్తాను నా రూమ్లోకి అని చెప్పి చరణ్ వెళ్ళిపోతాడనమాట. ఇప్పటికైతే తప్పించుకున్నాను, రేపు ఎలాగైనా సరే ఇన్కి మస్క కొట్టి స్టూడియోకి వెళ్ళాలి అని చెప్పి పల్లవి అలా మనసులో అనుకొని ఇక నిద్రపోతుందనమాట నైట్ అవ్వడంతో. మరోపక్క ఇక రూమ్లో చందు ఆలోచిస్తూ ఉంటాడు. అసలు నేను ఫారెన్ వెళ్ళిపోవాల్సింది, ఈ పల్లవి వదిన్కి అలాగే ఉషకి చుక్కలు చూపిద్దాం అనుకుంటే ఇలా అయిపోయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా పల్లవి వీడియో పంపించడం వల్ల వెనక్కి వచ్చేస్తాడు కదా, అదంతా ఆలోచిస్తూ ఉంటే ఇక అక్కడికి సుమలత అక్షిత వస్తారు. ఏంట్రా చందు ఏంటి ఆలోచిస్తున్నావు అనగానే, మమ్మీ నేను కావాలని వెనక్కి రాలేదు మమ్మీ, మీరు చెప్పిన మాటే చేద్దామని ఫారెన్ వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ అక్కడ పల్లవి వదిన వీడియో పంపించేసరికి నా వల్ల చిన్న వదిన నవ్వుల పాలు అయిపోకూడదు, నా వల్ల తనకి బ్యాడ్ నేమ్ రాకూడదు అని చెప్పి ఇక నేను వెనక్కి రావాల్సి వచ్చింది మమ్మీ, అదే ఆలోచించి నేను వెనక్కి వచ్చాను అని చెప్పి అలా చందు అంటూ ఉంటే, రే నాకు అర్థమైందిరా, మనం ఏం చేయలేని సిచ్యువేషన్లో ఆ పల్లవి పెట్టింది, ఆ పల్లవి మనల్ని అబ్జర్వ్ చేయట్లేదు అని చెప్పి మనమేమో ప్లాన్స్ వేస్తున్నాము, కానీ అది ఒక కన్ను మన మీద వేసే తను గెలుస్తుంది, ప్రతిసారి అదే గెలుస్తుంది, కానీ దానికి కూడా టైము ప్రతిసారి దానికే ఎందుకు కలిసి వస్తుంది, మనకు కూడా కలిసి వస్తుంది, అసలు ఎందుకు వీడిని పెళ్లి చేసుకున్నానా, ప్రేమించాను కానీ నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నానని చెప్పి ఉష చాలా సంతోషిస్తూ ఉంటుందిరా మనసులో, కానీ దానికి ముందు నువ్వు చుక్కలు చూపించాలి, అసలు దానికి ఎలాంటి బాధ పెట్టాలంటే ఆఖరికి అటు పల్లవికి కానీ ఇంట్లో ఎవరికి కూడా తను నోరు విప్పి ఇది నా బాధ, నేను
ఈ రకంగా బాధపడుతున్నాను చందు నుంచి అని చెప్పి తను చెప్పుకోలేకుండా సిచ్యువేషన్లో నువ్వు పెట్టాలి, ఆ రకంగా దాన్ని బాధ పెట్టాలిరా ఉషని అనగానే ఎలా మమ్మీ అని చెప్పి అంటాడు చందు. రేపు కాలేజ్ కదా, కాలేజ్ ఉంటుంది కాబట్టి నేను కాలేజ్కి వెళ్ళిపోతాను, ఇటు పల్లవి వదిన, చరణ్ అన్నయ్య, అక్షిత, చంటి అందరం కాలేజ్కి వెళ్ళిపోతాం, నాన్న కూడా ఏదో పని మీద బయటకు వెళ్ళిపోతారు, ఇక ఇంట్లో కేవలం పెద్దావిడ మాత్రమే ఉంటుంది. ఇక గుళ్ళో ఏ ప్రవచనం ఏదో జరుగుతుందని తెలిసిందనుకో, ఆవిడ వినిపించిందనుకో, చెవిన పడేలాగా చేసామనుకో, ఇకేముంది ఆవిడ గుడికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంట్లో నువ్వు ఉష మాత్రమే ఉంటారు. ఆ టైంలో దానికి నువ్వు చుక్కలు చూపించాలి, దానికి కలిగిన బాధ నోరు విప్పి ఎవరికి చెప్పలేకుండా సిచ్యువేషన్లో ఉండాలి, ఆఖరికి పల్లవికి కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉండాలి, అలా నువ్వు చేయాలి అని చెప్పి సుమలత ఐడియా ఇస్తుంది. సరే మమ్మీ, దానికి చుక్కలు చూపిస్తాను చూడు అని చెప్పి అంటాడనమాట చందు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే కాలేజ్కి వస్తుందనమాట భువన. ఇదేంటి ఈ టైంకి కాలేజ్కి రావాలి కదా, అక్షిత కానీ చరణ్ కానీ ఇంకా రాలేదు అని చెప్పి చూస్తూ ఉంటే ఇక కాలేజ్కి చంటి అలాగే అక్షిత వస్తారు. హాయ్, ఎలా ఉన్నావు అని చెప్పి పలకరిస్తుందనమాట. ఇక ఏంటి ఈ మధ్య ఇంటికి రావట్లేదు అనగానే ఏం నా మీద బెంగ పెట్టుకున్నావా అని చెప్పి భువన అడుగుతుంది చంటిని. బెంగ పాడా, నువ్వు రాకపోయేసరికి ఇంట్లో అందరం చాలా హాయిగా ఉన్నాము అని చెప్పి అలా అనేసి అక్కడి నుంచి చంటి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక ఏంటి అక్షిత, ఏంటి కబుర్లు అని చెప్పి అడుగుతుంది భువన. ఏం టైమే బాగాలేదు, అసలు ఆ పల్లవి ఆడింది ఆట పాడింది పాటలాగా అయిపోతుంది అనగానే ఆ పల్లవి ఏం చేసింది అని చెప్పి అడుగుతుందనమాట భువన. అప్పుడు అక్షిత చెప్తుంది చందు పెళ్ళైపోయింది అనగానే పెళ్ళైపోయిందా అని చెప్పి షాక్ అవుతుంది భువన. అసలు ఏమైందంటే అదిగో పల్లవి పెద్ద బకరాన్ చేసింది ఆంటీని, అదిగో పొలిటీషియన్ అని చెప్పి పొలిటీషియన్ని పిలిపించింది ఎమ్మెల్యే సీట్ కోసం అని చెప్పి ఆంటీ కూడా కకృతిపడి మాటి చేసింది. ఇటు చందు ప్రేమించాడు ఉషని, ప్రేమించేస్తే పెళ్లి చేయడం ఏంటి, డబ్బులు ఇచ్చి ఏదో రకంగా పంపించేయచ్చు కదా బెదిరించో అని చెప్పి అడుగుతుంది భువన. నీకు వచ్చిన తెలివితేటలు మాకు లేవనుకుంటున్నావా, అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, ఏది వర్కౌట్ అవ్వలేదు, ఆఖరికి ఎమ్మెల్యే పదవి కోసం ఆశ పెట్టించినట్టు చేసింది. ఇక ఆంటీ బుట్టలో పడిపోయి ఈ పల్లవి ఏది చెప్తే అది చేసింది. ఇకేముంది, ఇక కావాలని వీడియో రికార్డ్ చేయించింది చందు గురించి. ఇక ఆంటీ అందరి ముందు పెళ్లి చేస్తానని ఒప్పుకోవాల్సి వచ్చి ఇదిగో పెళ్లి కూడా హడావుడిగా అయిపోయింది. అసలు మొత్తం అంతా పల్లవికి అనుకూలంగా జరిగిపోతుంది, అంతా ఇలా అయిపోయింది అని చెప్పి మొత్తం అంతా జరిగింది చెప్తుందనమాట భువనకి అక్షిత. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.